హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే మీ యొక్క బిజినెస్కే లోకల్గా అది గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ద్వారా ఎవరైతే మీ యొక్క బిజినెస్కే సేల్స్ తెచ్చుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ద్వారా వాళ్ళ యొక్క లీడ్స్ అవ్వచ్చు, కాల్స్ అవ్వచ్చు, వెబ్సైట్ విజిట్స్ అవ్వచ్చు, ఇవైతే ఎవరైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నవే వాళ్ళ మైండ్లో ప్లేస్ చేసుకుంటే ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో వాళ్ళకి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అన్నది సస్పెండ్ అయితే ఇలా ఎంతో హార్డ్ వర్క్ అన్నదే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మీద ప్లే చేస్తారు. అదేవిధంగా రివ్యూస్ తెచ్చుకుంటారు. కొంతమందికి 100 రివ్యూస్ ఉంటాయి. నా దగ్గరకు వచ్చిన సస్పెండెడ్ ప్రొఫైల్స్కి కొంతమందికి 100 రివ్యూస్, 200 రివ్యూస్, ఇటువంటి అకౌంట్స్ అన్నవే వాళ్ళకి సస్పెండ్ అవుతే వాళ్ళకి బిజినెస్ అన్నది రాత్రి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం సస్పెండ్ అయిన తర్వాత ఏం చేయాలి అన్నది కాకుండా, ఎప్పుడైనా మన ప్రొఫైల్ సస్పెండ్ అయితే ఆ సస్పెండ్ అవ్వేటప్పుడు మనం ఎలా రికవర్ చేయాలి, ఫస్ట్ మనం ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే అటువంటి థింగ్స్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఏంటంటే మనకి మెయిన్గా ఏంటంటే అందులో మనకి బిజినెస్ నేము, అడ్రస్సు అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఇవి మీరు కన్సిస్టెంట్గా అంటే అవే మార్చకుండా అవే వాటితోటే మీరు కంటిన్యూ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీ బిజినెస్ నేమ్ అన్నదే చేంజ్ చేస్తే ఒకసారి అంతే తప్ప పదే చేంజ్ చేయండి. అడ్రస్ కానీ, నెంబర్ కానీ, బిజినెస్ నేమ్ కానీ, ఈ మూడు అన్నది చాలా ఇంపార్టెంట్. నేము, అడ్రస్సు, ఫోన్ నెంబర్, ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు మ్యాక్సిమం చేంజ్ చేయడానికి ఎటువంటి అవకాశం చూడండి అంతే. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీరు బిజినెస్ నేమ్ మార్చితే దానికి వ్యాలిడ్ రీజన్ మీ దగ్గర ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఒక బిజినెస్ నేమ్ మార్చినా లేదా అడ్రస్ అంటే మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ మారుతారు కాబట్టి అటువంటి కేసులో మీరు డాక్యుమెంట్స్ అప్డేట్ చేస్తారు కాబట్టి అటువంటి కేసులో ఒకవేళ టెంపరీగా ప్రొఫైల్ అన్నది డియాక్టివేట్ అయినా మనం ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ప్రాపర్ సబ్మిట్ చేస్తే ప్రొఫైల్ అన్నది రికవరీ అవుతుంది. మరి ఎవరికైతే డాక్యుమెంట్స్ లేకపోతే పరిస్థితి ఏంటి, అది కూడా ఆలోచించాలి. దానికోసం మనం ఎటువంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలన్నది కూడా నేను ఈరోజు వీడియోలో మీకు చెబుతాను. ఫస్ట్ ఏంటంటే ఎన్ఏపి అంటే మనకి నేమ్ అవ్వచ్చు, అడ్రస్ అవ్వచ్చు, ఫోన్ నెంబర్ అవ్వచ్చు. వీటిని మ్యాక్సిమం సేమ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే సేమ్ చేసే సిచ్యువేషన్ వచ్చినా దానికి వ్యాలిడ్ రీజన్ విత్ ప్రూఫ్ అన్నది మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అప్పుడు మనకి రికవరీ అన్నది బెస్ట్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ డీటెయిల్స్ నేము, అడ్రస్, ఫోన్ నెంబర్, ఎన్ఏపి అన్నది మీరు ప్రతి ప్లేస్లో ఫేస్బుక్ పేజ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినా, ఎవ్రీవేర్ మీ వెబ్సైట్ చూసినా కన్సిస్టెన్సీ అంటే మీన్ ఎవ్రీ ప్లేస్లో మీ బిజినెస్ నేమ్ అన్నది సేమ్ నేము, సేమ్ అడ్రస్, సేమ్ ఫోన్ నెంబర్ ఎవ్రీ ప్లేస్లో ఉండే విధంగా చూసుకుంటే మీకు ర్యాంకింగ్స్ పెరుగుతాయి. అదేవిధంగా మనకి విజిటేషన్స్ స్టైల్స్ మనం అంటాం కాబట్టి మీకు ర్యాంకింగ్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ప్లేస్లో మీరు నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ ఒకటే మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఫేస్బుక్ పేజ్లో ఓ నెంబర్ ఇస్తారు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓ నెంబర్ ఇస్తారు, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఓ నెంబర్ ఇస్తారు, వెబ్సైట్కి వచ్చేటప్పటికి వేరే నెంబర్ ఇస్తారు. ఏంటంటే ఎక్కడి నుంచి కాల్ వచ్చిందని మనకి ఈజీ ట్రాకింగ్ కోసం అనేది చెప్తారు. ఇటువంటి థింగ్స్ అన్న కాకుండా మీరు ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తే మీకు ఈ గ్రోత్ కన్నదే బెటర్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి మీరు కాంప్లికేటెడ్ లైక్ చాలా మందికి ఏంటంటే రెంట్ చేసుకుంటే రెంటల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఎవరైనా సరే మ్యాక్సిమం ఆఫీస్ పెట్టేటప్పుడు ఏదో ఎక్కడో దిక్కునే స్టోరు ఒక ఆఫీస్ తీసుకుని పెడతారు కాబట్టి అది రెంటెడ్ ప్రెమిసెసే కాబట్టి మీరు రెంటల్ అగ్రిమెంట్ అనేది ప్రాపర్గా మీ బిజినెస్ నేము, అడ్రస్, అవసరమైతే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చిన లేదా బిజినెస్ అడ్రస్ అనేది ప్రాపర్గా ఉండే విధంగా నేము, అడ్రస్ ఇది ప్రాపర్ ఉండే విధంగా రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటే మనం ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ కూడా మనం రికవరీ ప్రాసెస్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా యూటిలిటీ బిల్లు లైట్ మీకు ఏదైనా ల్యాండ్లైన్ ఎంచుకున్నా లేదా ఇంటర్నెట్ బిల్లు, ఇటువంటి బిల్స్ కూడా మనకి ఒకసారి హెల్ప్ అవుతాయి. ఏవి లేనప్పుడు ఈ బిల్స్ యూటిలిటీ బిల్స్ అంటే మనం ఈ బిల్స్ కూడా మనకి ఒక్కొక్క కేసులో మనకి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇక్కడ బిల్ ఏంటంటే మీరు బిజినెస్ నేమ్కి బిజినెస్ పెట్టుకుని వేరే నేమ్స్ తీసుకుంటే బిజినెస్ నేమ్ మీద తీసుకోవడానికి ట్రై చేయండి. బిజినెస్ నేమ్ మీద బిల్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి
ఒక రిజిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంఎస్ఎంఈ లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్ అని మనకు ఒకటి ఉంటుంది. సో ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది మనం చేయించుకుని ఒక డాక్యుమెంట్ మన దగ్గర పెట్టుకుంటే బెస్ట్. ఎప్పుడైతే సస్పెండ్ అయినప్పుడు మనం ఈజీగా రికవరీకి మనం సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఇందులో కూడా చెప్పాను కదా, మీరు ఏదో డాక్యుమెంట్ తీసుకున్నారు కదని బిజినెస్కి నేమ్ ఒకటి పెట్టి ఇంకో నేమ్ మీద మీరు డాక్యుమెంట్ తీసుకున్నారనుకో మీకు ఎటువంటి యూజ్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఆ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో ఏ బిజినెస్ అయితే మెన్షన్ చేశారో, ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కూడా మీ బిజినెస్కి ఏ నేమ్ అయితే పెట్టారో అదే నేమ్ తోటే మీరు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా డాక్యుమెంట్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఈ పర్టికులర్ థింగ్స్ అన్న మీరు ప్రాపర్గా ఫాలో అవుతే ఓకే, మేజర్గా చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన నా దగ్గరకు వచ్చే ఈ రికవరీకి సస్పెండ్ అయిన తర్వాత నా దగ్గరికి ఎవరైతే సస్పెన్స్ రికవరీకి సర్వీస్కి వస్తారో వాళ్ళు మేజర్గా చేసే థింగ్స్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ నేమ్ అన్నది పదే అప్డేట్ చేస్తారో, అసలు అడ్రస్ అప్డేట్ చేస్తారో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అన్నది వాళ్ళు మెయింటైన్ చేయరు. సో ఇటువంటి థింగ్స్ వల్ల అంటే డాక్యుమెంట్ మెయింటెన్స్ అనేది మనకి రికవరీకి వెళ్ళిపోతుంది. బట్ మనకి ఈ అప్డేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొఫైల్ అప్డేట్స్ చేసేటప్పుడు కదా అది సస్పెన్షన్కి అన్నది గురవుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వచ్చి రివ్యూస్ కూడా మీరు ఫేక్ రివ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే రివ్యూస్కి వచ్చేటప్పటికి మోర్ ర్యాంకింగ్స్ అన్న పాయింటబుల్ కాకుండా క్వాలిటీ రివ్యూస్. ఇక్కడ ఏంటంటే మీ స్టోర్కి లాట్ ఆఫ్ యూజర్స్ వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వండి. సర్వీస్ ఇచ్చిన తర్వాత ఒక రివ్యూ సబ్మిట్ చేయమండి. రివ్యూ సబ్మిట్ చేసేటప్పుడు మేబీ వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడమో లేకపోతే సంథింగ్ ఏదైనా యాడ్ ఆన్ సంథింగ్ ఇవ్వడం ట్రై చేస్తే సో ఖచ్చితంగా యూజర్స్ మీరు బెస్ట్ సర్వీస్ ఇస్తే యూజర్స్ అన్నవారు అట్లీస్ట్ వాళ్ళు ఎటువంటి అక్కడ టెస్ట్ ప్లేస్ అయిపోయినా అట్లీస్ట్ రేటింగ్ ఇవ్వడానికైనా ట్రై చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకు క్యూఆర్ కోడ్స్ వస్తున్నాయి కదా, ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్కి మనం డైరెక్ట్గా మొబైల్ కెమెరాతో స్కాన్ చేస్తే డైరెక్ట్గా ప్రొఫైల్కి వెళ్ళిపోయి రివ్యూ ఇచ్చే విధంగా మనకి క్యూఆర్ కోడ్స్ కూడా మనకి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ప్రొవైడ్ చేస్తుంది. అటువంటి క్యూఆర్ కోడ్స్ మీ స్టోరు మీ యొక్క డెస్క్ ప్లేస్లో ప్లేస్ చేయండి. సో యూజర్స్కి గైడ్ చేయండి. ఓకే, మీకు స్టోర్కి వచ్చిన కస్టమర్స్కి గైడ్ చేయండి. సో ఓకే, ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇస్తే సంథింగ్ ప్రొవైడ్ చేస్తే సో యూజర్స్ అన్న మీరు బెస్ట్ సర్వీస్ ఇస్తే సో ఓకే బెస్ట్ సర్వీస్ అయితే యూజర్స్ సో మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ అన్నవారు హ్యాపీగా మీకు రివ్యూ అవ్వడానికి ఇష్టపడతారు. సో కాబట్టి మీరు ఎక్కడ మెయిన్గా ఫాలో వచ్చింది ఏంటంటే నేము, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నది పదే చేంజ్ చేయడానికి అసలు ట్రై చేయకండి. పదే పక్కన పెట్టండి, చేంజ్ చేయడానికి ట్రై చేయకండి. ఒకవేళ చేంజ్ చేస్తే మీ దగ్గర వ్యాలిడ్ రీజన్ ఏదైనా వ్యాలిడ్ స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండేలాగా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంతమంది మొబైల్ నెంబర్ మార్చేటప్పుడు అసలు ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడే మొబైల్ నెంబర్ అన్నది అంత త్వరగా లింకప్ అవుతలేదు. ఈ మధ్యన బాగా ఇష్యూ అయ్యింది. సో కాబట్టి మీరు మొబైల్ నెంబర్ మార్చేటప్పుడు ఈ మొబైల్ నెంబర్ తీసి ఇంకో నెంబర్ పెడదాం అనుకుంటే నెంబర్ అయితే రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ కొత్త నెంబర్ యాడ్ చేసేటప్పుడు మనకి చాలా ప్రాసెస్ అయితే అయిపోతుంది. మనకి ఒక్కొక్కసారి మంత్స్ తీసుకునే ప్రాసెస్ కూడా అయిపోతుంది. కాబట్టి మీకు బిజినెస్ అన్నది మీకు మెయిన్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నెంబర్. ఓకే, మనకి డైరెక్ట్గా కాల్ రావడానికి హెల్ప్ చేసేది ఫోన్ నెంబర్ కాబట్టి సో యూజర్ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ నుంచి మళ్ళీ మనకు కాల్ చేస్తే కొంచెం లెంతీ ప్రాసెస్, కొంచెం డ్రాప్ డౌన్స్ అవుతాయి. కాబట్టి మనకి ఫోన్ నెంబర్ అన్నది మనం మస్ట్ అండ్ షుడ్గా మనం కేర్ తీసుకోవాలి. కాబట్టి ఫోన్ నెంబర్ అన్నది మీరు చేంజ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే, సో నెక్స్ట్ డాక్యుమెంట్స్. ఓకే, మీరు రెంటల్ అగ్రిమెంట్ అవ్వచ్చు, లేదా యూటిలిటీ బిల్ అవ్వచ్చు, లేదా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేదా లేబర్ లైసెన్స్ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేదా మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ అయితే ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్పీ ఆ డాక్యుమెంట్స్ అవ్వచ్చు. సీట్లు ఏంటంటే మీరు ఏదో డాక్యుమెంట్ తీసుకుని కాకుండా మీ బిజినెస్ నేము, అడ్రస్, సో మొబైల్ నెంబర్ ఒకవేళ ఆప్షన్ ఉంటే అదే నెంబర్ ఉండే విధంగా మీరు డాక్యుమెంట్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తే మన రికవరీ టైంలో ఓకే మనం రికవరీ చేయడానికి మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో సస్పెండ్ అయిన తర్వాత మనం రికవరీ అనేది చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ లింక్స్లో మనం ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే సో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది రివ్యూ చేసి మన చెప్పే రీజన్కి అదేవిధంగా డాక్యుమెంట్స్కి మనం చేసే థింగ్స్కి ఎవ్రీథింగ్ అనేది ఒక ప్రాపర్గా ఉంటే సో వాళ్ళు అన్నది ప్రొఫైల్స్ అనేవి బ్యాక్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే సక్సెస్ఫుల్గా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ద్వారా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్టికులర్ థింగ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రొఫైల్ అన్నది సస్పెండ్ అయితే మీరు ఈజీగా అన్నది రికవరీ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఓకే, సో మీ యొక్క గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా ఓకే, సో మీకు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్లో సస్పెండ్ అయినప్పుడు టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా, లేకపోతే షటప్లోనే మీకు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేయడంలోనే టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా, లేదా వెబ్సైట్ విషయంలో మీకు టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. సో నన్ను కాంటాక్ట్ చేయడానికి కావాల్సిన వాట్సాప్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు నన్ను సింగిల్ క్లిక్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే.
థ్యాంక్ యూ.